హలో సార్. హాయ్. సార్ విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' పోస్టర్ మీద మీ అభిప్రాయం ఏంటి? ఓకే. సాధారణంగా టీజర్ మీద అడిగేవారు. తర్వాత ట్రైలర్ అయిపోయారు. ఇంకా కట్ షాట్ చేసి ఇప్పుడు గ్లిమ్స్ అని దాని మీద అడిగారు. ఇంకా అది కూడా కాకుండా పోస్టర్ మీద కూడా అడుగుతారన్నమాట ప్రశ్న. గుడ్. నాకు యాక్చువల్గా ఎవరో పంపించారు. యాక్చువల్లీ ఆల్రెడీ వైరల్ అవుతుంది. తను నాకు ఎవరో వాట్సాప్లో చాలామంది తెలుసు కాబట్టి ఫిల్మ్ స్టూడెంట్ ఎవరో పంపించారు. రస్టెడ్గా ఒక డ్రెస్ వేసుకుని మామూలుగా ఒకటి ఉంది. ఇంకోటి వచ్చి షర్ట్ ఇప్పేసాడు. సల్మాన్ ఖాన్ ఇప్పేస్తాడు కదా మహాడితేనే. మహాడితే షర్ట్ ఇప్పేస్తాడు. ఇప్పేసి ఏదో సందర్భం ఇప్పేసి అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అనమాట. అంటే అటు అనుకుంటా ఉండే సెక్సీగా అమ్మాయిలు అందరూ నన్ను ఇలాగ అనుకుంటారని. బఫూన్ అనుకుంటారు అలాగ. సెక్సీ అనుకోరు నేను. అస్తమానం మగోడు చూపించుకోవడం అంటే అమ్మాయి చూపిస్తే అర్థం ఉంది, కానీ మగోడు చూపించుకోవడం సల్మాన్ గడికడే. సో ఆ విధంగా మరొకటి షర్ట్ ఇప్పాడు. ఎలాగుంది సార్ అని చెప్పాడు. నిజం చెప్పమంటావా అబద్ధం చెప్పమంటావా అన్నాను. సార్ నిజమే చెప్తారు సార్ మీరు ఎప్పుడూ అన్నాడు కిందట. లైగర్ 2 అని చెప్పాను. ఓకే. నాకు అలాగ అనిపించింది. మరి లైగర్ 2 అనే ఇప్పుడు లైగర్ 2 ఇటువంటి కండల్లో గొండల్లో మండల్లో పెంచుకునే మొత్తం బాంబే వెళ్ళిపోయి లాక్ చేసి పూరి జగన్నాథ్ మాయ చేసి ఇది చేశాడు. బట్ అప్పుడు ఏం చెప్పానంటే కటౌట్ ఒకటి పెట్టారు హైదరాబాద్లో, పెద్ద కటౌట్ పెట్టారు. పెట్టి పహిల్ మ్యాన్ లాగా అనమాట. ఇతను అందమైన రొమాంటిక్ హీరోలాగా నేను ఊహించుకున్నాను ఎప్పుడు, ఒక అమ్మాయిలాగా. గీత గోవిందంలో చాలా బాగా యాక్ట్ చేశాడు. అది కొంచెం రాజమండ్రి భాష కూడా మాట్లాడే అదేంటండి బాబు అంటూ ఉంటాడు కదా. అది నాకు బాగా నచ్చింది. నాకు ఆ అమ్మాయి జడిచిపోతూ ఉంటాడు. అది చాలా చక్కగా ఉంది. రియల్ 100 crores కలెక్ట్ చేసిన చిన్న సినిమా అది. దానికి కూడా దే స్టార్టెడ్ బుల్షిటింగ్. ఎంత అయింది అంత అయింది అయింది అల్లు అరవింద్ దాంట్లో. దానికి ఆ అబ్బాయి రెమ్యునేషన్ కాకుండా ఆ అమ్మాయిది ఎంత తక్కువ ఉంది అప్పటికి. ఈ డైరెక్టర్లు అందరికీ తర్వాత ఇచ్చాడు అల్లు అరవింద్. ఫ్లాట్ అది ఇచ్చాడు ఆ అబ్బాయికి హిట్ అయిన తర్వాత. ఇవి కాకుండా ఆ సినిమాకి ఒక 15 కోట్ల కంటే ఎక్కువ. 10 మామూలు సినిమా అది. బస్సు, ఇల్లు, ఇంకొక ఇల్లు, రోడ్డు, అంతే. మీరు అలా డివైడ్ చేసుకోవాలి షూటింగ్ దాన్ని. ఆ అబ్బాయికి ఇచ్చి ఉంటారు విజయ్కి. అతనికి ఆల్రెడీ 2-3 సినిమాలు హిట్ అయినాయి కాబట్టి అతనికి ఏదో నామినల్ అమౌంట్ ఇచ్చి ఉంటారు, మంచి అమౌంట్ ఇచ్చి ఉంటారు. తర్వాత రీషూట్ ఎంత కావాలంటే అంత తీసుకోమన్నారు. వాళ్ళే వేసుకుని చూస్తే సినిమా బాగోకపోతే మళ్ళీ రీషూట్ చేసుకున్నారు. అల్లు అరవింద్ కల్పించుకోవడం మానేశాడు. కల్పించుకున్న అతని జనరేషన్ వేరు, అతని జనరేషన్ వేరు. ఇటువంటి మంచి సినిమాలు తీసే ప్రొడ్యూసర్ కదా అతను. లెదర్ జాకెట్లు, షూలు, గీలు, చిరంజీవితో 4 పాటలు 4 ఫైట్లు తీసిన ప్రొడ్యూసర్. సెన్సిబుల్ మూవీస్ తీసిన అనుభవం లేదు అతనికి. అంచేత కాలం మారింది కాబట్టి అకార్డింగ్ టు ద టైమ్స్ అతనికి విజయ్కి రెడ్డి అనే సినిమా హిట్ అయింది కదా, అర్జున్ రెడ్డి పిలిచి చేసుకోమన్నాడు. కదా ఇదంతా మీరే డైరెక్టర్ అంతా అయిందా, తర్వాత నేను ఇస్తాను, మీకు నేను డబ్బులు ఇస్తాను. అంత ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకున్నారు. సినిమాలో లాస్ట్లో వాళ్ళకే నచ్చలేదు, మళ్ళీ ఇంకో 10 రోజులు తీశారట. ఫైనల్గా దే మేడ్ ఇట్ ఏ బిగ్ హిట్. అందరికీ అర్థం. చిన్న పాయింట్ అది. బస్సులో ఎక్కాలాగెళ్ళి అమ్మాయిని ముద్దు పెట్టుకుంటాడు. ఒక్క పాయింటే కదా సినిమాలో. చాలా అది బ్రహ్మాండంగా తర్వాత ట్రీట్మెంట్ చాలా బాగా చేశారు సినిమాని. వీడికి ఒక భయంకరమైన బ్రదరు, అతనికి ఒక పెళ్ళి, ఈ మధ్యలో వీళ్ళిద్దరు నగిలిపోవడం, చాలా చాలా బాగా చేశాడు. మ్యూజిక్ కూడా చాలా బాగా చేశాడు ఆయన, ఎవరో కానీ చాలా అందంగా చేసిన సినిమా. ఆ రేంజ్లో సినిమా మళ్ళీ చేయలేకపోయాడు అతను. దాని తర్వాత 4-5 సినిమాలు చేశాడు, కానీ ఎవరో విజయ్ దేవరకొండ మంచి యాక్టర్ కాబట్టి చేయలేకపోయాడు. అనుకోకుండా పడలేదు. ఈ మధ్యలో సడన్గా బుద్ధి పుట్టిందనమాట. ఒక చిరంజీవి, సల్మాన్ ఖాన్, రజనీకాంత్ కలిపితే ఎటువంటి క్యారెక్టరో అటువంటి చేస్తాను నేను అన్నాడు పూరి జగన్నాథ్. అదే లైగర్. ఈ లైఫ్ని తినేస్తా అనుకోలేదు. నువ్వు రొమాంటిక్ హీరో, సడన్గా అమ్మాయిలు విల్ ఎనీబడి విల్ లైక్ దట్. నోబడీ లైక్స్ ఎ ఫైటర్. నో గర్ల్ విల్ లైక్ ఏ ఫైటర్. యూ మస్ట్ ఫైట్ ఓన్లీ ఫర్ హెర్. ఇలాగా అదేదో సినిమాలో అంటాడు, అతడు సినిమా బయట ఫ్లాప్ అయినా మంచి సినిమా అది, త్రివిక్రమ్ సినిమాస్. త్రిష తీసుకెళ్ళి వీళ్ళే నన్ను ఏడిపిస్తున్నారు అంటది కదా. అంత తర్వాత అయితే ఏం చేయమంటాడు, వెళ్ళి కొట్టు అని చూస్తాడు. ఊరికే ఏం కొట్టక్కర్లేదు, నేను డబ్బులు ఇస్తానంట. ఎంత ఇస్తామంటాడు. అనగానే మనిషికి 10 రూపాయలు ఇస్తానంట. అక్కడ అమాయకత్వం, ఆ టైపు కొట్టుడు కావాలన్నమాట అమ్మాయిలకి. అదేందా అసలు ఇలాగే వచ్చారు అంటే ఇలాగ అన్నపోయామంటది, అలాగంటేనే ఇలాగ వచ్చారంటది కదా. సో ఇవన్నీ కూడా చక్కగా ఎందుకున్నాయంటే రొమాన్స్ అది. ఓకేనా. సో అంత ఆ టైప్ హీరో ఇతను. బ్రహ్మాండమైన మంచి
బాగా యాక్ట్ చేయగలను అటువంటి హీరో. కానీ ఇతను లైగర్ అనేది ఆశ చూపించి అతను నాశనం చేశారు. నేను అది పోస్టర్ వచ్చిన కొత్తలో చెప్పాను. పోస్టర్ కాదు, పోస్టర్ ప్లస్ కటౌట్ పెట్టినప్పుడు మనం తిరణాలకు వెళ్తాం కదా, తెలంగాణలో తిరణాలు అంటే తెలుసా? తిరణాలు దేవత గుడికి అప్పుడప్పుడు ఫంక్షన్ జరుగుతూ ఉంటాయి కదా, మైసమ్మది జరుగుతూ ఉన్నప్పుడు, పల్లెటూరులో జరుగుతున్నప్పుడు అక్కడ తిరణాలు అంటే అందరూ అడిగి వెళ్ళి దర్శనం చేసుకుని మాంసాలు అవి తింటూ ఉంటారు. దాన్ని మా ఆంధ్రాలో తీర్థం అంటాం. తీర్థం అని కానీ తిరణాలు అని అంటాం అనమాట. అక్కడికి ఒకప్పుడు జైంట్ వీల్డ్ అని పెట్టేవారు. పెట్టి అక్కడ స్టూడియో ఒకటి పెట్టేవారు ఒక 40-50 ఇయర్స్ బ్యాక్. ఆ స్టూడియోలోకి వెళ్ళి ఫోటో తీయించుకోవాలనుకోండి మీరు, మామూలుగా నువ్వులా తీయించుకోవాలన్నమాట. అక్కడ హెర్క్యులస్ బొమ్మ ఒకటి ఉంటుంది. ఆ వెనకాల నుంచి వెళ్ళి పైకి ముఖం పెట్టావనుకో నువ్వు కొండల్లో ఉంటావు అనమాట. సో అది ఫోటో తీసి ఇచ్చేవారు. అలా ఉన్నాడు వీడు అని చెప్పాను ఆ లైగర్ సినిమాకి. ఇది అన్న తర్వాత నాకు 1,00,000 మంది ఫ్యాన్లు అయి ఉంటారు ప్రపంచవ్యాప్తంగా. ఏం చెప్పారండి అని. చక్కగా రొమాన్స్ చేసుకునే వాడు పోయి హెర్క్యులస్ లాగా అంత అవసరం అప్పుడు కండలో బెండలో 6 ప్యాక్ 12 ప్యాక్ ఇక్కడ ఒక 15 ప్యాక్లు అవసరమయ్యి కాదు కదా. అలా దెబ్బాయి. ఇప్పుడు ఈ పోస్టర్ చూడగానే షర్ట్ ఇప్పాడు మళ్ళీ. నిజం చెప్పమంటారా అబద్ధం చెప్పమంటారా అన్నాను. సార్ మీరు ఎప్పుడు నిజమే చెప్తారు కదా అన్నాడు. అయితే లైగర్ 2లా ఉందని చెప్పాను. కనీసం ఇక నుంచి షర్ట్ ఇప్పకు మిస్టర్ విజయ్, షర్ట్ ఇప్పకుండా శుభ్రంగా షర్ట్లు వేసుకుని పోస్టర్ పెట్టు, అంతేగాని షర్ట్ ఇప్పేవా లైగర్ 2 అంచేత దీంతో ఎంతకంటే సినిమాని బ్యాడ్ చేయకూడదు. ఆ సినిమా బాగానే ఉండాలని కోరుకుంటాం. అండ్ అట్ ద సేమ్ టైం షర్ట్ బట్టుకు ఎప్పుడు సల్మాన్ ఖాన్ లాగా ఆడు మాట్లాడి తిప్పుతుంటాడు, వాడు తిప్పేస్తాడు. ఎంత పొద్దు 6 feet కాదు కదా. అటువంటి వాడు భూమికి 5 అడుగుల 7 అంగుళాలు ఉంటాడు. అడుగులో ఇప్పిసల్లో వెళ్ళిపోతుంటాడు. సరాగు దొబ్బుద్ది. ఆడు ఇప్పితే ప్లేట్స్ తోటి వేరేగా ఉండాలి. ఇలా నిజంగా హైట్ ఉన్నవాడు, ఇంక్లూడింగ్ టామ్ క్రూజ్ హైట్ కాదు. టామ్ క్రూజ్ కూడా ఇంతే. వాడు పొట్టే, కమల్ హాసన్ పొట్టే. చిన్నప్పుడు తొబ్బేసేవాడు కమల్ హాసన్ మామల్ని ప్లేట్లు పెంచేసి. ఫ్రీగా పెరిగిపోతుంది కదా, జిమ్కి చేయడమే కదా, దానికి పెట్టుబడి ఏమి ఉండదు. దానికి హెయిర్కి పెట్టుబడి ఉండదు, ఎరువులు ఏమి వేయకలేదు కదా. ఊడిపోతుంది కానీ హెయిర్ పెరుగుద్ది, ఇవి పెరిగిపోతుంటాయి. మాట్లాడితే ఏదో సీన్లు ఇప్పేసేవాడు. సల్మాన్ ఖాన్ కంటే ముందు ఇప్పేసినవాడు కమల్ హాసన్. కానీ చాలా బాగుండేవాడు, బాగా యాక్ట్ చేసేవాడు అనమాట. హోటల్కి వెళ్తాడు ఒక సినిమాలోను, డబ్బులు ఉండవు అనమాట. జయచిత్ర వచ్చి మంచి యంగ్లో ఉందన్నమాట అప్పటికి. అది ఓనర్ క్యాషియర్లో డబ్బుల్లో ఉంటాడు. అయితే పిండి రూపు ఉంటుంది అనమాట. షర్ట్ ఇప్పుతాడు ఇక్కడ. అంటే అమ్మాయిలందరూ కూడా చాలా ఫీల్ అయిపోవాలన్నమాట, బాగున్నాడని. పిండి రూపాయలంటే నువ్వు షర్ట్ ఇప్పాలా, ఇప్పుతాడు. అర్థమైంది ఇప్పుడు నీకు? డైరెక్టర్ కాదు, ఇటువంటివన్నీ ఇడి చెప్తాడు. ఇటువంటివన్నీ కమలే చెప్తాడు. కమల్ చాలా ఐడియాలు ఇస్తాడు. నా బాగా ఫ్రెండ్ గారు చెప్తున్నాను, చాలా మంచి ఐడియాలు ఇస్తాడు. ప్లస్ బాగుండేవాడిని, మర్చిపోయాను. మేమంతా పెద్ద గ్రేట్ ఫ్యాన్స్ అప్పుడు ఇంటర్మీడియట్ చదువుకున్న టైంలో అనమాట. మన్నమదలేల, ప్రేమలేల ఈ సినిమాలు వచ్చి. బాలచంద్ర గారి శిష్యుడు, గ్రేట్ యాక్టర్, కాకపోతే హైట్ తక్కువ. మీకు అర్థమైంది ఇప్పుడు. సో ఆ విధంగా ఇతనికి ఇప్పుడు విజయ్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే, షర్ట్ ఎప్పకు బాబు, చెప్తే లైగరే అంటారు. సీరియస్లీ ఐమ్ టెలింగ్, వెరీ సీరియస్లీ ఐమ్ టెలింగ్, ప్లీజ్ డూ నాట్ పుట్ ఎ పోస్టర్ వితౌట్ షర్ట్. దట్స్ ఇట్, ఇట్స్ మై మెసేజ్.